ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామ్ చేద్దాం. సో ఇట్ ఈస్ అ ప్రోగ్రామ్ 3, రైట్? ఓకే, మనం ఏం చేయాలంటే ఈ ప్రోగ్రాంలో వి షుడ్ టేక్ అన్ ఇన్పుట్. కిలోగ్రామ్స్లో ఒక వెయిట్ తీసుకోవాలి ఇన్పుట్గా. సో దాన్ని మనం పౌండ్స్లో కన్వర్ట్ చేసి సింపుల్గా వి షుడ్ షో ద అవుట్పుట్ అనమాట. చాలా సింపుల్ ప్రోగ్రామ్ ఇది, రైట్? ఓకే, ఇది కూడా చాలా సింపుల్ ప్రోగ్రామ్, అంత కష్టంగా అయితే ఏమి ఉండదు. Let's try for this, right? Let me take this as a comment. ఓకే, సో కామెంట్ చేశాను నేను ఈ స్టేట్మెంట్ని. తర్వాత ఫస్ట్ మన టార్గెట్ ఏంటి? వీ షుడ్ టేక్ దన్ ఇన్పుట్, రైట్? ఇన్పుట్ తీసుకోవాలి ఫస్ట్ మనం. ఎట్లా? కేజెస్లో ఇన్పుట్ తీసుకోవాలి, రైట్? లెట్ మీ టేక్ అ వేరియబుల్ కేజ్. నేను ఫ్లోట్లో తీసుకుంటున్నాను వేరియబుల్, ఎందుకంటే మనం ఫ్లోట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు కదా కొన్నిసార్లు, కేజెస్ పాయింట్స్లో కూడా ఉండొచ్చు, రైట్? వాట్స్ ఎంటర్ అంటాను, ఎంటర్ weight in kgs, right? ఓకే, సో ఎంటర్ వెయిట్ ఇన్ కేజెస్లో మనం ఒక వెయిట్ని అయితే తీసుకుంటాం ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక స్మాల్ ఫార్ములా ఉంటుంది, అదేంటంటే దాట్ పౌండ్స్ ఈక్వల్ టు 2.2 ఇంటూ కేజెస్. 2.2 ఇంటూ కేజెస్, ఇది ఫార్ములా. అంటే ఒక కేజ్ని 2.2తో ఇంటూ చేస్తే మనకి పౌండ్ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, సో ఇదే మనం కింద వాడతాము. విల్ యూస్ సేమ్ దిస్ యాజ్ డౌన్ ఫార్ములా. మన వేరియబుల్ అదే కాబట్టి సరిపోతుంది. ఓకే, సో పౌండ్స్ అట్లా మనం చేస్తాం. సో జస్ట్ ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ వెయిట్ ఇన్ పౌండ్స్ ఈజ్, ఆర్ ఏం చేసేద్దాం, కామా ఏంటి పౌండ్స్ కదా, అంతే, పౌండ్స్, రైట్? లెట్ మీ రన్ దిస్. ఓకే, సో ఇట్లా అయితే మనకి ఎంటర్ ఇన్ కేజెస్ అని వస్తుంది. సో నేను 1 అని ఇస్తా, అంటే 1 అని ఇస్తే మనకి ఏం రావాలి? 2.2 పౌండ్స్ అని రావాలి. ఓకే, వెయిట్ ఇన్ పౌండ్స్ అట్లా. సో మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం. లెట్ మీ రన్ దిస్ అగైన్. సో ఇంకొకసారి వచ్చింది. సో సమ్ నేను పాయింట్స్లో ఇస్తాను ఇప్పుడు. సో అట్లా మనకి పౌండ్స్లో వెయిటింగ్ వస్తుంది. సో ఈజీ ప్రోగ్రామ్, నాట్ ఎ టఫ్ ప్రోగ్రామ్ ఎట్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.